సో గైస్, ఇది ఎవరైతే గ్రూప్ డి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్నారో, రైల్వే ఉద్యోగాలకి, ఎస్ఎస్సి ఉద్యోగాలకి, ఏ ఉద్యోగాలకు ప్రిపేర్ అయిన వాళ్ళకి కూడా ప్రతి ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఖచ్చితంగా మన ఇండియాలో ముఖ్యమైన రోజులు కావచ్చు వాటి దీని జాబితా అప్డేటెడ్ అనమాట. 2021లో ఏమైనా కొత్తగా చేర్చినా సరే వాటిని కూడా ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది. కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ అవుతుంది. మీకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎలాంటి క్వశ్చన్లు అడిగినప్పుడు ఈజీగా మార్క్స్ అయితే గెయిన్ చేయగలుగుతారు. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, ఇండియాలోని ది లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అకాడమీ. వీళ్ళు ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం వీళ్ళు మంచి బ్యాచ్ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అదేవిధంగా వీళ్ళు ఆఫర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్, అది కూడా December 14th, 15th వరకు ఉండబోతుంది. ఆఫర్ 1 month ఫ్రీగా రాబోతుంది 6 months సబ్స్క్రిప్షన్ తీసుకుంటే. అదేవిధంగా మీరు 24 నెలల సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 3 months సబ్స్క్రిప్షన్ ఫ్రీగా ఇవ్వబోతున్నారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందనుకుంటే మాటగా ఇప్పుడే మాత్రం ట్రై చేయండి, మళ్ళీ అవకాశాలు రావడం చాలా కష్టం. అదేవిధంగా వీళ్ళు ప్రొవైడ్ చేసే బ్యాచ్ కోర్సులు చూసుకుంటే సాధన అనే పేరుతో ఎంసీక్యూ అంటే మల్టీ చాయిస్ కోర్సెస్ ద్వారా ప్రాక్టీస్ కోర్స్ అయితే ఇవ్వబోతున్నారు. ఇది గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉపయోగపడుతుంది. సబ్జెక్ట్ వైజ్గా ఇక్కడ క్లాస్ అయితే ప్రొవైడ్ చేయబోతున్నారు. ఇది బ్యాచ్ అయితే December 15th స్టార్ట్ కాబోతుంది. అదేవిధంగా స్కాలర్షిప్ టెస్ట్ అండి. ఇప్పటి వరకు మనకి ఆల్రెడీ 10వ తారీఖు వరకు మనకి రీసెంట్గా టెస్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు 12వ తారీఖు నుండి టెస్ట్ స్టార్ట్ కాబోతుంది ఈ వీక్. సో ఎస్ఏ కానిస్టేబుల్ మాక్ టెస్ట్ సిరీస్ వచ్చేసి మనకి 100 ప్రశ్నలు 90 నిమిషాలు ఉంటుంది. ఇది ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్. ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, తెలంగాణ హిస్టరీ, జాగ్రఫీ మీద ఉంటుంది. ర్యాంక్ 1 నుండి 4 వరకు ఎవరైతే ర్యాంక్ సంపాదిస్తారో వాళ్ళకి పర్సంటేజ్ వైడ్గా మనకి ప్లస్ సబ్స్క్రిప్షన్లో డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకి గ్రూప్ 2 ఫ్రీ మాక్ టెస్ట్ సిరీస్ కూడా తీసుకొస్తున్నారు. ఇది December 19th ఉండబోతుంది ఆఫ్టర్నూన్ 2 PM. ఇందులో 150 ప్రశ్నలు 150 నిమిషాలు. ఇది కూడా ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్. సిలబస్ వచ్చేసి ఇండియన్ హిస్టరీ, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ జాగ్రఫీ, ఏపీ అండ్ తెలంగాణ సోషల్ అండ్ కల్చర్ హిస్టరీ మీద మనకు ఉండబోతుంది. ఇందులో కూడా ర్యాంక్ 1 నుండి 4 వరకు ఎవరైతే ర్యాంక్ సంపాదిస్తారో వాళ్ళకి పర్సంటేజ్ వైడ్గా స్కాలర్షిప్ ఇస్తారనమాట, ఎవరైతే ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటారో వాళ్ళకి. అదేవిధంగా మనకి రివిజన్ సిరీస్ ఆన్ పాలిటీ మీద తీసుకురాబోతున్నారు. ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ పరీక్షలకి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇది December 13th స్టార్ట్ కాబోతుంది. అంటే ఈ రోజునే 3 లెక్చరర్ల ద్వారా దీనికి కంప్లీట్గా సిరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. అదేవిధంగా వీక్లీ కరెంట్ అఫైర్స్ ఆఫ్ December మంత్కి సంబంధించి సో December 11th ఈ సిరీస్ అయితే స్టార్ట్ అయింది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయొచ్చు. అదేవిధంగా మనకి ఫ్రీకి ప్లస్కి తేడా చూసుకుంటే ఫ్రీలో అన్నీ కూడా లిమిటెడ్ అండి, బట్ ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే అన్ని కంప్లీట్ అన్లిమిటెడ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకి 1 month సబ్స్క్రిప్షన్ యాక్చువల్గా చూసుకుంటే 1700 రూపాయలు. కానీ ఇది మన EDU టెక్, గుర్తుపెట్టుకోండి. ఈ కోడ్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. EDUTC10 అనే కోడ్ వాడితే, ఈ కోడ్ కానీ మీరు వాడినట్టయితే మీకు 1700 రూపాయలది కేవలం 1530 రూపాయలకి రావడం జరుగుతుంది. చాలా బెస్ట్ ఆఫర్ అండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయొచ్చు. అదేవిధంగా మీరు ఎన్ని మంత్స్ తీసుకుంటే అన్ని మంత్స్కి డిస్కౌంట్ అయితే అప్లికేబుల్ అవుతుంది. కింద నేను డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ ప్రొవైడ్ చేశాను. ఇంటి దగ్గర ఉండి ఎవరైతే కోచింగ్ తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్, ట్రై చేయండి. సో నేను మంత్ వైజ్గా ఇవ్వడం జరిగింది. జనవరి నుండి అదేవిధంగా December వరకు కూడా ఉన్న రోజులు, వాటి యొక్క అంటే నెల, వాటి యొక్క డేట్, ఆ డేట్లో ఎన్ని జరుపుకుంటారు అంతా కూడా మీకు క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఫస్ట్గా చూసుకుంటే 1st తారీఖున January 1st మూడు డేస్ ఉంటాయి. ఏంటి? గ్లోబల్ ఫ్యామిలీ డే, ఇంగ్లీష్ న్యూ ఇయర్ అండ్ ఆర్మీ మెడికల్ కార్ప్స్ డే. తర్వాత January 6th ప్రపంచ యుద్ధ అనాథుల దినోత్సవం అనమాట. అంటే ప్రపంచ యుద్ధం వల్ల అనాథలైన వాళ్ళ కోసం ఈ దినోత్సవం జరుపుకుంటారు. తర్వాత 9th January అండి, ప్రవాసి భారతీయ దివాస్ అనమాట. అంటే ప్రవాస భారతీయుల కోసం ప్రత్యేకంగా ఈ దినోత్సవాన్ని సెలబ్రేట్ చేస్తారు. తర్వాత January 10th ప్రపంచ నవ్వుల దినోత్సవం, ప్రపంచ హిందీ దినోత్సవం సెలబ్రేట్ చేస్తారు. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ప్రపంచ హిందీ దినోత్సవం January 10. తర్వాత 11 అండి, January 11 నేషనల్ హ్యూమన్ ట్రాఫికింగ్ అవేర్నెస్ డే అండ్ అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి వర్ధంతి. తర్వాత 12వ తారీఖు January 12 స్వామి వివేకానంద జన్మదినం లేదా జాతీయ యువజన దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ రెండిట్లో ఏదైనా ఒకటే. తర్వాత 14 జనవరి మకర సంక్రాంతి. ఇది కామన్ డే అండి, ఇవి కామన్ డేస్, కాకపోతే అంత ఇంపార్టెంట్ కాదు. తర్వాత 15 January వచ్చేసి ఇండియన్ ఆర్మీ డే అండ్ వికీపీడియా డే, రెండు ఒకేసారి ఉంటాయి. తర్వాత 16 January జాతీయ మత స్వేచ్ఛా దినోత్సవం అండి. తర్వాత ఇది USAలో సెలబ్రేట్ చేసుకుంటారు. తర్వాత 24 January అంతర్జాతీయ విద్యా దినోత్సవం సెలబ్రేట్ చేస్తారు, చాలా ఇంపార్టెంట్. 24th January అండ్ 25 January చూసుకుంటే జాతీయ ఓటర్ల దినోత్సవం ఒకటి. తర్వాత భారతదేశ పర్యాటక దినోత్సవం January 25వ తారీఖున సెలబ్రేట్ చేస్తారు. అదేవిధంగా January 26వ తారీఖున గణతంత్ర దినోత్సవం మన ఇండియాలో. ఆస్ట్రేలియా దినోత్సవం వచ్చేసి ఆస్ట్రేలియాలో సెలబ్రేట్ చేస్తారు 26. తర్వాత 27 అండి January కుటుంబ అక్షరాస్యత దినోత్సవం సెలబ్రేట్ చేస్తారు. 28వ తారీఖు జనవరిన లాల్ లజపత్ రాయ్ జయంతి సెలబ్రేట్ చేస్తారు.
అండ్ 30వ తారీఖున జనవరి మహాత్మా గాంధీ అమరవీరుల దినోత్సవం అంటే వర్ధంతి సెలబ్రేట్ చేస్తారు. తర్వాత 3వ సండే, ఈ సూర్యుడు అంటే సండే అండి, 3వ ఆదివారము జనవరి ప్రపంచ మత దినోత్సవం సెలబ్రేట్ చేస్తారు. జనవరిలో 3వ ఆదివారం అండ్ చివరి ఆదివారం జనవరిలో సెలబ్రేట్ చేస్తారు కుష్టి వ్యాధి నివారణ కోసం. తర్వాత ఫిబ్రవరి, జనవరి ఇప్పటి వరకు అయిపోయింది, ఒకసారి మళ్ళీ ఇంకోసారి రివీల్ చేసుకుంటే మీకు క్లారిటీగా గుర్తుంటుంది. తర్వాత ఫిబ్రవరి 1 అండి ప్రపంచ హిజాబ్ డే అండ్ ఇండియన్ కోస్ట్ గార్డ్ డే సెలబ్రేట్ చేస్తారు. అండ్ ఫిబ్రవరి 2న ప్రపంచ చిత్తడి నేల దినోత్సవం సెలబ్రేట్ చేస్తారండి. అండ్ రీసెంట్గా మన ఇండియాలో ఉత్తరప్రదేశ్లోని ఒక చిత్తడి నేల ప్రాంతాన్ని మన ఇండియాలో 47వ చిత్తడి నేలగా గుర్తించడం జరిగింది. తర్వాత 4th ఫిబ్రవరిన శ్రీలంక స్వతంత్ర దినోత్సవం, ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సెలబ్రేట్ చేస్తారు. అండ్ గుర్తుపెట్టుకోండి 2 తేదీలు ఉన్నాయి ఒకే రోజున. తర్వాత 5th ఫిబ్రవరి కాశ్మీర్ సంఘీభావ దినోత్సవం, ప్రపంచ న్యూటెల్లా దినోత్సవం సెలబ్రేట్ చేస్తారు. తర్వాత ఫిబ్రవరి 6వ తారీఖు గ్లోబల్ డే ఆఫ్ జీరో టాలరెన్స్ టు ఫీమేల్ జెనిటల్ మ్యూటిలేషన్ అని ఒక డేని సెలబ్రేట్ చేస్తారు. 10 ఫిబ్రవరి చూసుకుంటే ప్రపంచ పప్పు దినుసుల దినోత్సవం సెలబ్రేట్ చేస్తారు. అండ్ 11వ తారీఖు సైన్స్లో అంతర్జాతీయ మహిళల దినోత్సవం సెలబ్రేట్ చేస్తారు. 12వ తారీఖు 4 దినోత్సవాలు ఉన్నాయి. లైంగిక మరియు పునరుత్పత్తి ఆరోగ్య అవగాహన దినోత్సవం, అంతర్జాతీయ మహిళా ఆరోగ్య దినోత్సవం అండ్ డార్విన్ దినోత్సవం. 4th వచ్చేసి అబ్రహం లింకన్ పుట్టినరోజు. తర్వాత 13 ఫిబ్రవరి అండి ప్రపంచ రేడియో దినోత్సవం, సరోజినీ నాయుడు జయంతి ఫిబ్రవరి 13th. ఫిబ్రవరి 14th చూసుకుంటే ప్రపంచ ప్రేమికుల దినోత్సవం, అది మనకు అంత ఇంపార్టెంట్ ఏం కాదు కానీ తెలుసుకోవాలి. తర్వాత 20వ తారీఖు ఫిబ్రవరి ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం, ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 21 ఫిబ్రవరి అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం, ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ 24 ఫిబ్రవరి సెంట్రల్ ఎక్సైజ్ డే, ఇది చాలా ఇంపార్టెంట్. 27 ఫిబ్రవరి ప్రపంచ ఎన్జిఓ దినోత్సవం, ఇది కూడా ఇంపార్టెంట్. 28 ఫిబ్రవరి జాతీయ సైన్స్ దినోత్సవం. 28 ఫిబ్రవరి అరుదైన వ్యాధుల దినోత్సవం. తర్వాత ఫిబ్రవరిలో 3వ సోమవారం వాషింగ్టన్ పుట్టినరోజు, వాషింగ్టన్ ఏర్పాటైన రోజు అది. ఓకే, ఇప్పుడు మనం జనవరి తెలుసుకున్నాం, ఫిబ్రవరి తెలుసుకున్నాం. మార్చిలో ఏవైతే ఉన్నాయి ఇంపార్టెంట్ డేస్ అవి చూద్దాం. మార్చిలో చూసుకున్నట్టయితే ఫస్ట్ వన్ ప్రపంచ పౌర రక్షణ దినోత్సవం అండి. మార్చి 2 2 ఉన్నాయి, ఉద్యోగుల ప్రశంసా దినోత్సవం, టెక్సాస్ స్వతంత్ర దినోత్సవం. తర్వాత 3వ తారీఖు మార్చి చూసుకుంటే 2 ఉన్నాయి, ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం, ప్రపంచ వినికిడి దినోత్సవం. తర్వాత 8 మార్చి అంతర్జాతీయ మహిళా దినోత్సవం. అండ్ 10 మార్చి అండి సిఐఎస్ఎఫ్ రైజింగ్ డే అండ్ మారియో డే. తర్వాత 14 మార్చ్, ఓకేనా, పై రోజు అంటారు, పై మ్యాథ్స్లో పై ఉంటుంది కదా అది. తర్వాత 15 మార్చి అండి ప్రపంచ నిద్ర దినోత్సవం, ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం, చాలా ఇంపార్టెంట్, 15th మార్చ్. అండ్ 16 మార్చి చూసుకుంటే జాతీయ టీకా దినోత్సవం. 18 మార్చి చూసుకుంటే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ దినోత్సవం అండి మన ఇండియాలో. తర్వాత 20 మార్చ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్, వరల్డ్ ఓరల్ హెల్త్ డే. తర్వాత 21 మార్చ్ అండి అంతర్జాతీయ వర్ణ దినోత్సవం, జాతి వివక్ష నిర్మూలన దినోత్సవం, అంతర్జాతీయ అటవీ దినోత్సవం, ప్రపంచ కవితా దినోత్సవం 21 మార్చ్. తర్వాత ప్రపంచ డౌన్ సిండ్రోమ్ దినోత్సవం కూడా సెలబ్రేట్ చేస్తారు. నెక్స్ట్ 22 మార్చ్ అండి ప్రపంచ నీటి దినోత్సవం. 23 మార్చి 2 ఉన్నాయి, ప్రపంచ వాతావరణ దినోత్సవం, పాకిస్తాన్ దినోత్సవం. 24 మార్చి అండి ప్రపంచ క్షయవాది దినోత్సవం, చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 26 మార్చి బంగ్లాదేశ్ స్వాతంత్ర దినోత్సవం, ఇది కూడా ఇంపార్టెంట్. తర్వాత 27 మార్చి ప్రపంచ రంగస్థల దినోత్సవం. అండ్ మార్చిలో 2వ బుధవారం నో స్మోకింగ్ డే సెలబ్రేట్ చేస్తారు. అండ్ మార్చిలో 2వ గురువారం వచ్చేసి ప్రపంచ కిడ్నీ దినోత్సవం సెలబ్రేట్ చేస్తారు, 2 చాలా ఇంపార్టెంట్. తర్వాత ఏప్రిల్ అండి, ఇప్పుడు మనం జనవరి ఫిబ్రవరి మార్చి వరకు తెలుసుకుని ఇప్పుడు ఏప్రిల్లో ఏప్రిల్ 1 2 డేస్ ఉంటాయి. ఏప్రిల్ ఫూల్స్ డే ఒకటి, ఒడిస్సా డే ఒకటి. మనం ఒడిస్సా డే చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. తర్వాత 2 ఏప్రిల్ ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవం, అంతర్జాతీయ బాలల పుస్తక దినోత్సవం. నెక్స్ట్ వచ్చేసి 5th ఏప్రిల్ అండి జాతీయ సముద్ర తీర దినోత్సవం, ఇది ఇంపార్టెంట్. అండ్ 6th ఏప్రిల్ వచ్చేసి క్రీడా అభివృద్ధి మరియు శాంతి దినోత్సవం. 7th ఏప్రిల్ వచ్చేసి ప్రపంచ ఆరోగ్య దినోత్సవం, ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ 10th ఏప్రిల్ వచ్చేసి ప్రపంచ హోమియోపతి దినోత్సవం, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ 11th ఏప్రిల్ వచ్చేసి 2 ఉన్నాయి, జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవం, జాతీయ పెంపుడు జంతువుల దినోత్సవం. తర్వాత 12th ఏప్రిల్ చూసుకుంటే సమాన వేతన దినం. అండ్ 13th ఏప్రిల్ చూసుకుంటే జలియన్ వాలాబాగ్ ఓర్చుకోత దినం, చాలా ఇంపార్టెంట్. అండ్ 14th ఏప్రిల్ వచ్చేసి 2 ఉన్నాయండి, ఒకటి బ్లాక్ డే, అంటే దక్షిణ కొరియాలో బ్లాక్ డే సెలబ్రేట్ చేస్తారు. అండ్ బంగ్లా నూతన సంవత్సర దినోత్సవం,
పోహేలా బోయిషాక్ అంటారు, అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 16th ఏప్రిల్ అండి ఫోక్స్ డే అండ్ వరల్డ్ వాయిస్ డే. తర్వాత 17th ఏప్రిల్ ప్రపంచ హిమోఫోలియా దినోత్సవం, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. 18th ఏప్రిల్ అండి స్మారక చిహ్నాలు మరియు ప్రదేశాల కోసం అంతర్జాతీయ దినోత్సవం, హెరిటేజ్ డే అంటారు, చాలా ఇంపార్టెంట్. తర్వాత 21 ఏప్రిల్ చూసుకుంటే నేషనల్ టీ డే, నేషనల్ సివిల్ సర్వీస్ డే, సెక్రటరీ డే, 3 ఉన్నాయి. నెక్స్ట్ 22nd ఏప్రిల్ చూసుకుంటే అంతర్జాతీయ మదర్ ఎర్త్ డే. తర్వాత 23rd ఏప్రిల్ చూసుకుంటే ప్రపంచ పుస్తక మరియు కాపీరైట్ దినోత్సవం అండి, చాలా ఇంపార్టెంట్. అండ్ ఆంగ్ల భాషా దినోత్సవం చాలా ఇంపార్టెంట్ 23rd ఏప్రిల్ అనేది. తర్వాత 24th ఏప్రిల్లో మొత్తం 4 డేస్ ఉన్నాయి. ఒకటి జాతీయ పంచాయతీ దినోత్సవం, ఫ్యాషన్ విప్లవ దినోత్సవం, అంతర్జాతీయ శిల్ప దినోత్సవం, ప్రయోగశాల జంతువుల ప్రపంచ దినోత్సవం, చాలా ఇంపార్టెంట్ అండి. 24th ఏప్రిల్ కూడా జాతీయ పంచాయతీ దినోత్సవము, అంతర్జాతీయ శిల్ప దినోత్సవం, ప్రయోగశాల జంతువుల ప్రపంచ దినోత్సవం, ఇవి చాలా ఇంపార్టెంట్. ఫ్యాషన్ విప్లవ దినోత్సవం అంత ఇంపార్టెంట్ కాదు. తర్వాత 25th ఏప్రిల్ అండి డిఎన్ఏ దినోత్సవం, లిబరేషన్ డే ఇటలీకి, ప్రపంచ మలేరియా దినోత్సవం, అంతర్జాతీయ ప్రతినిధుల దినోత్సవం. 25th ఏప్రిల్ కూడా డిఎన్ఏ అండ్ ప్రపంచ మలేరియా దినోత్సవం చాలా ఇంపార్టెంట్. తర్వాత 27th ఏప్రిల్ చూసుకుంటే ఫ్రీడమ్ డే దక్షిణాఫ్రికాకి, కింగ్స్ డే నెదర్లాండ్కి. తర్వాత 28th ఏప్రిల్ చూసుకుంటే పని రోజులో భద్రత మరియు ఆరోగ్యం. అండ్ 29th ఏప్రిల్ చూసుకుంటే అంతర్జాతీయ నృత్య దినోత్సవం అండ్ కెమికల్ వార్ఫేర్ డే బాధితులందరికీ జ్ఞాపకార్థకంగా సెలబ్రేట్ చేస్తారు, ఇది కూడా చాలా 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 ఇంపార్టెంట్. తర్వాత 30th అండి ఏప్రిల్ అంతర్జాతీయ జార్జ్ దినోత్సవం. అండ్ ఏప్రిల్లో 3వ గురువారం నేషనల్ హై 5 డే యుఎస్ఏలో. అండ్ ఏప్రిల్లో చివరి శనివారం ప్రపంచ పశు వైద్య దినోత్సవం, ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. తర్వాత చూసుకుంటే మే అండి, ఇప్పటివరకు మనం జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ వరకు చదువుకున్నాం. ఇప్పుడు మే అంటే సో ఇంగ్లీష్ క్యాలెండర్లో ఇది 5వ నెల. తర్వాత 1st మే చూసుకుంటే మే డే సెలబ్రేట్ చేస్తారు, చాలా ఇంపార్టెంట్. అండ్ అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం అనమాట ఆ రోజే. తర్వాత 3rd మే చూసుకుంటే ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం, చాలా ఇంపార్టెంట్. అండ్ 4th మే చూసుకుంటే ఇంటర్నేషనల్ ఫైర్ ఫైటర్స్ డే, స్టార్ వార్స్ డే, గ్రెనరీ డే, ఇదంతా పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు ఇవి. తర్వాత 7th మే చూసుకుంటే ప్రపంచ పాస్వర్డ్ దినోత్సవం. 8th మే చూసుకుంటే ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం, రెడ్ క్రాస్, ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత 11th మే చూసుకుంటే జాతీయ సాంకేతిక దినోత్సవం. అండ్ 12th మే చూసుకుంటే అంతర్జాతీయ నర్సుల దినోత్సవం, ఇంపార్టెంట్. అండ్ 16th మే చూసుకుంటే అంతర్జాతీయ కాంతి దినోత్సవం. నెక్స్ట్ 17th మేలో చూసుకుంటే బైఫోబియో, హోమియోఫోబియో, ట్రాన్స్ఫోబియో వ్యతిరేక అంతర్జాతీయ దినోత్సవం. అండ్ అదే రోజు ప్రపంచ టెలికమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ దినోత్సవం. 18th మే చూసుకుంటే ప్రపంచ ఎయిడ్స్ వ్యాక్సిన్ దినోత్సవం, అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం, చాలా ఇంపార్టెంట్ 18th మే. తర్వాత 20th మే చూసుకుంటే వరల్డ్ మెట్రాలజీ డే, వరల్డ్ బీ డే, తర్వాత అంటే తేనెటీగల డే అనమాట. నెక్స్ట్ 21 మే చూసుకుంటే సంభాషణ మరియు అభివృద్ధి దినోత్సవం కోసం సాంస్కృతిక వైవిధ్యం సెలబ్రేట్ చేస్తారు. నెక్స్ట్ 22nd మే జీవ వైవిధ్యం కోసం అంతర్జాతీయ దినోత్సవం. 24th మే కామన్వెల్త్ దినోత్సవం. 25th మే ఆఫ్రికన్ లిబరేషన్ డే. 29th మే యుఎన్ శాంతి పరిరక్షకుల అంతర్జాతీయ దినోత్సవం. 31st మే ప్రపంచ పొగాకు రహిత దినోత్సవం. అండ్ ఫస్ట్ సండే మేలో ప్రపంచ నవ్వుల దినోత్సవం. అండ్ సెకండ్ సండే వచ్చేసి మదర్స్ డే. నెక్స్ట్ జూన్ అండి 6th డే, 6th మంత్. 1st జూన్ చూసుకుంటే తల్లిదండ్రుల ప్రపంచ దినోత్సవం, ప్రపంచ పాల దినోత్సవం, చాలా ఇంపార్టెంట్. 3rd జూన్ చూసుకుంటే ప్రపంచ సైకిల్ దినోత్సవం. 5th జూన్ చూసుకుంటే ప్రపంచ పర్యావరణ దినోత్సవం, చాలా ఇంపార్టెంట్. అండ్ 8th జూన్ చూసుకుంటే ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం, ఇది కూడా ఇంపార్టెంట్. తర్వాత 12th జూన్ చూసుకుంటే ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం, చాలా ఇంపార్టెంట్. అండ్ 13th జూన్ చూసుకుంటే అంతర్జాతీయ అల్బినిజం అవేర్నెస్ డే. అండ్ 14th జూన్ చూసుకుంటే ప్రపంచ రక్తదాన దినోత్సవం, చాలా ఇంపార్టెంట్. అండ్ 17th జూన్ చూసుకుంటే ఎడారీకరణ మరియు కరువుపై పోరాట దినం. 20th జూన్ చూసుకుంటే ప్రపంచ శరణార్థుల దినోత్సవం. అండ్ 21st జూన్ చూసుకుంటే అంతర్జాతీయ యోగా దినోత్సవం, ప్రపంచ సంగీత దినోత్సవం సెలబ్రేట్ చేస్తారు. తర్వాత 23 జూన్ అండి అంతర్జాతీయ వితంతువుల దినోత్సవం, ఐక్యరాజ్య సమితి పబ్లిక్ సర్వీస్ డే, చాలా ఇంపార్టెంట్. 26th జూన్ చూసుకుంటే హింసకు గురైన బాధితులకు మద్దతు దినోత్సవం, మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా అంతర్జాతీయ దినోత్సవం అనమాట. దానికి వ్యతిరేకంగా 26th జూన్న ఆ డే సెలబ్రేట్ చేస్తారు. 30th జూన్ ఐక్యరాజ్య సమితి గ్రాహకుల దినోత్సవం. అండ్ 3rd సండే చూసుకుంటే జూను ఫాదర్స్ డే. తర్వాత జూలై అండి, జూలైలో చూసుకుంటే మనకి 1st జూలై కెనడా డే. అండ్ 2nd వచ్చేసి జాతీయ వైద్యుల దినోత్సవం, ఆ రోజు సెలబ్రేట్ చేస్తారు మన ఇండియాలో. చార్టర్స్ అకౌంటెంట్స్ డే కూడా జూలై 1st సెలబ్రేట్ చేస్తారు.
జూలై 4th చూసుకుంటే స్వాతంత్ర దినోత్సవం అండి యునైటెడ్ స్టేట్స్కి. అండ్ 11th జూలై చూసుకుంటే ప్రపంచ జనాభా దినోత్సవం, చాలా ఇంపార్టెంట్. అండ్ 12th జూలై చూసుకుంటే మలాలా డే, ఇది కూడా ఇంపార్టెంట్. అండ్ 15th జూలై చూసుకుంటే ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవం అండి, ఇది ఇంపార్టెంట్. 18th జూలై చూసుకుంటే నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవం. 28th జూలై చూసుకుంటే ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం అండ్ ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం. 29th జూలై చూసుకుంటే అంతర్జాతీయ పులుల దినోత్సవం, చాలా ఇంపార్టెంట్. తర్వాత 30th జూలై చూసుకుంటే అంతర్జాతీయ స్నేహ దినోత్సవం. అండ్ జూలైలో ఫస్ట్ సాటర్డే వచ్చేసి అంతర్జాతీయ సహకార దినోత్సవం సెలబ్రేట్ చేసుకుంటారు. తర్వాత ఆగస్ట్ అండి. సో ఆగస్ట్ 1st ఫ్రెండ్షిప్ డే ఉంటుంది. అండ్ ఆగస్ట్ 6th హిరోషిమా డే సెలబ్రేట్ చేస్తారు. ఆగస్ట్ 9th ప్రపంచ ఆదివాసీల దినోత్సవం, జాతీయ దినోత్సవం సింగపూర్లో, క్విట్ ఇండియా దినోత్సవం సెలబ్రేట్ చేస్తారు. ఆగస్ట్ 9th చాలా ఇంపార్టెంట్. అండ్ ఆగస్ట్ 12th వచ్చేసి అంతర్జాతీయ యువజన దినోత్సవం. అండ్ 13th ఆగస్ట్ వచ్చేసి అంతర్జాతీయ లెఫ్ట్ హ్యాండర్స్ డే. నెక్స్ట్ వచ్చేసి 14th ఆగస్ట్ అండి ఆజాదీ, పాకిస్తాన్ స్వాతంత్ర దినోత్సవం అనమాట ఆ రోజు. 15th ఆగస్ట్ వచ్చేసి మన ఇండియాకి స్వాతంత్ర దినోత్సవం, అదేవిధంగా బంగ్లాదేశ్కి జాతీయ సంతాప దినోత్సవం. 19th ఆగస్ట్ చూసుకుంటే ప్రపంచ మానవతా దినోత్సవం. 20th ఆగస్ట్ చూసుకుంటే భారతీయ అక్షయ ఊర్జా దినోత్సవం. 21st ఆగస్ట్ చూసుకుంటే ప్రపంచ సీనియర్ సిటిజన్స్ డే, చాలా ఇంపార్టెంట్. 23rd ఆగస్ట్ చూసుకుంటే స్లేవ్ ట్రేడ్ అండ్ దాని నిర్మూలన దినోత్సవం. 26th ఆగస్టు మహిళా సమానత్వ దినోత్సవం, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 29th ఆగస్ట్ 2 ఉన్నాయండి. అణు పరీక్షకులకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవం, జాతీయ క్రీడా దినోత్సవం, చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. తర్వాత సెప్టెంబర్ అండి, సెప్టెంబర్ నెల చూసుకుంటే సెప్టెంబర్ 1 జాతీయ బీమా దినోత్సవం ఉంటుంది శ్రీలంకలో. అండ్ 5th సెప్టెంబర్ చూసుకుంటే ఉపాధ్యాయుల దినోత్సవం అండి మన ఇండియాలో. అంతర్జాతీయ చారిటీ దినోత్సవం కూడా అదే రోజు. నెక్స్ట్ 6th సెప్టెంబర్ అండి డిఫెన్స్ డే పాకిస్తాన్కి. అండ్ 8th సెప్టెంబర్ వచ్చేసి అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం, చాలా ఇంపార్టెంట్. తర్వాత 10th సెప్టెంబర్ అండి ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం, చాలా ఇంపార్టెంట్. 14th సెప్టెంబర్ నేషనల్ వైట్ డే యూకేలో, హిందీ దినోత్సవం, చాలా ఇంపార్టెంట్. 15th సెప్టెంబర్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ డెమోక్రసీ, ఇంజనీర్స్ డే మన ఇండియాలో, చాలా ఇంపార్టెంట్ 15th సెప్టెంబర్ కూడా. 16th సెప్టెంబర్ అండి ఓజోన్ పొర దినోత్సవం, చాలా ఇంపార్టెంట్ ఇది. అండ్ 17th సెప్టెంబర్ ప్రపంచ పేషెంట్ సేఫ్టీ డే. అండ్ 21st సెప్టెంబర్ అండి అంతర్జాతీయ శాంతి దినోత్సవం. అండ్ 22nd సెప్టెంబర్ చూసుకుంటే ప్రపంచ ఖడ్మృగాల దినోత్సవం, ఖడ్మృగాలు, ఇది ఇంపార్టెంట్. 23 సెప్టెంబర్ 23rd సెప్టెంబర్ చూసుకుంటే అంతర్జాతీయ సంజ్ఞా భాషల దినోత్సవం. 25th సెప్టెంబర్ ప్రపంచ ఫార్మాసిస్టుల దినోత్సవం. 27th సెప్టెంబర్ ప్రపంచ పర్యాటక దినోత్సవం. అండ్ 28th సెప్టెంబర్ ప్రపంచ రేబీస్ దినోత్సవం, చాలా ఇంపార్టెంట్. అండ్ 29th సెప్టెంబర్ ప్రపంచ హృదయ దినోత్సవం అండ్ అంతర్జాతీయ కాఫీ దినోత్సవం. 30th సెప్టెంబర్ చూసుకుంటే అంతర్జాతీయ అనువాద దినోత్సవం, ఇది కూడా ఇంపార్టెంట్. సెప్టెంబర్లో చాలా ఇంపార్టెంట్ డేట్స్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. అండ్ ఆగస్ట్ ఆల్సో. తర్వాత అక్టోబర్ అండి, అక్టోబర్ 1 వచ్చేసి 2 ఉన్నాయి, అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం, ప్రపంచ శాకాహార దినోత్సవం. అక్టోబర్ 2 అంతర్జాతీయ అహింస దినోత్సవం, గాంధీ జయంతి. అక్టోబర్ 4 ప్రపంచ సంక్షేమ దినోత్సవం. అండ్ అక్టోబర్ 5 వచ్చేసి ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం. అక్టోబర్ 8 వచ్చేసి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే, చాలా ఇంపార్టెంట్. అండ్ అక్టోబర్ 9 వచ్చేసి ప్రపంచ తపాలా దినోత్సవం, ఇంపార్టెంట్. అండ్ 10th అక్టోబర్ వచ్చేసి ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం. అక్టోబర్ 11 వచ్చేసి అంతర్జాతీయ బాలిక దినోత్సవం, ఇది కూడా ఇంపార్టెంట్. తర్వాత అక్టోబర్ 12 వచ్చేసి ప్రపంచ ఆర్థరైటిస్ డే. అండ్ అక్టోబర్ 13 వచ్చేసి విపత్తు తగ్గింపు కోసం అంతర్జాతీయ దినోత్సవం. అండ్ అక్టోబర్ 14 వచ్చేసి ప్రపంచ ప్రమాణాల దినోత్సవం, స్టాండర్డ్స్ డే. అండ్ అక్టోబర్ 15 వచ్చేసి ప్రపంచ విద్యార్థుల దినోత్సవం. అండ్ 16th అక్టోబర్ వచ్చేసి ప్రపంచ ఆహార దినోత్సవం, ఇంపార్టెంట్. అండ్ 17th అక్టోబర్ వచ్చేసి పేదరిక నిర్మూలన దినోత్సవం. 18th అక్టోబర్ వచ్చేసి ప్రపంచ వెసెక్టమీ దినోత్సవం. అండ్ 20th అక్టోబర్ మొత్తం 3 ఉన్నాయండి. ప్రపంచ గణాంకాల దినోత్సవం, ఇంపార్టెంట్. ప్రపంచ బోలు ఎముకల వ్యాధి దినోత్సవం, ఇంపార్టెంట్. ప్రపంచ సాలిడారిటీ దినోత్సవం, ఇంపార్టెంట్. అండ్ అక్టోబర్ 24 చూసుకుంటే ఐక్యరాజ్య సమితి దినోత్సవం, ఇంపార్టెంట్. ప్రపంచ అభివృద్ధి సమాచార దినోత్సవం, ఇంపార్టెంట్. తర్వాత 27th అక్టోబర్ అండి ఆడియో విజువల్ హెరిటేజ్ కోసం ప్రపంచ దినోత్సవం. అండ్ అక్టోబర్లో ఫస్ట్ మండే వచ్చేసి ప్రపంచ నివాస దినోత్సవం. అండ్ సెకండ్ గురువారం వచ్చేసి అక్టోబర్లో ప్రపంచ దృష్టి దినోత్సవం. తర్వాత నవంబర్ అండి. సో నవంబర్ చూసుకుంటే 1 నవంబర్ ప్రపంచ శాకాహార దినోత్సవం, ఇంపార్టెంట్. 2 నవంబర్ వచ్చేసి జర్నలిస్టులకు వ్యతిరేకంగా నేరాలకు శిక్షార్హతకు ముగింపు పలకండి అనేది చెప్పడం ఒక దినోత్సవం. నవంబర్ 6 వచ్చేసి యుద్ధ రోజుల పర్యావరణం యొక్క దోపిడీని తెలియజేస్తుంది. 10th నవంబర్ వచ్చేసి సైన్స్ డే, శాంతి మరియు అభివృద్ధి కోసం చేస్తారు. తర్వాత 11th నవంబర్ అండి జాతీయ స్వాతంత్ర దినోత్సవం పోలాండ్కి. అండ్ 12th నవంబర్ వచ్చేసి ప్రపంచ న్యూమోనియా దినోత్సవం.
చాలా ఇంపార్టెంట్. అండ్ 14th నవంబర్ వచ్చేసి బాలల దినోత్సవం అండ్ ప్రపంచ మధుమేహ దినోత్సవం, రెండు ఇంపార్టెంటే. 16th నవంబర్ అండి సమానం కోసం అంతర్జాతీయ దినోత్సవం. 17th నవంబర్ అండి జాతీయ జర్నలిజం దినోత్సవం, ఇంపార్టెంట్. 19th నవంబర్ అండి ఇంటర్నేషనల్ జర్నలిస్ట్ రేంబర్స్ డే, వరల్డ్ టాయిలెట్ డే, అంతర్జాతీయ పురుషుల దినోత్సవం. తర్వాత 20th నవంబర్ అండి ఆఫ్రికా పారిశ్రామికీకరణ దినోత్సవంగా సెలబ్రేట్ చేస్తారు. దాంతో పాటు సార్వత్రిక బాలల దినోత్సవం కూడా సెలబ్రేట్ చేస్తారు. 21st నవంబర్ ప్రపంచ టెలివిజన్ దినోత్సవం, ప్రపంచ మత్స్య దినోత్సవం, రెండు కూడా ఇంపార్టెంటే. తర్వాత 25th నవంబర్ అండి మహిళలపై హింస నిర్మూలన దినోత్సవం అండ్ ప్రపంచ నాన్ వెజ్ డే. తర్వాత 26th నవంబర్ లాడే మన ఇండియాలో, భారతీయ పాల దినోత్సవం మన ఇండియాలో, రాజ్యాంగ దినోత్సవం మన ఇండియాలో. 24th నవంబర్ అనేది చాలా స్టార్ డే, గుర్తుపెట్టుకోండి. తర్వాత నవంబర్లో 3rd అంటే 3వ గురువారం ప్రపంచ తత్వశాస్త్ర దినోత్సవం. ఫైనల్గా డిసెంబర్ అండి. సో డిసెంబర్లో చూసుకుంటే ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం చాలా ఇంపార్టెంట్. అండ్ 2nd డిసెంబర్ వచ్చేసి బానిసత్వ నిర్మూలన దినోత్సవం, ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యత దినోత్సవం, రెండు ఇంపార్టెంటే. తర్వాత 3rd డిసెంబర్ అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం, ఇంపార్టెంట్. 4th డిసెంబర్ ఇండియన్ నేవీ డే. తర్వాత 5th డిసెంబర్ ప్రపంచ నేల దినోత్సవం, ప్రపంచ ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధి కోసం అంతర్జాతీయ వాలంటీర్ దినోత్సవం సెలబ్రేట్ చేస్తారు. డిసెంబర్ 7th అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవం, భారత సాయుధ దళాల జెండా దినోత్సవం, ఇంపార్టెంట్ రెండు. అండ్ 9th డిసెంబర్ అండి అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం, ఇంపార్టెంట్. 10th డిసెంబర్ మానవ హక్కుల దినోత్సవం, చాలా ఇంపార్టెంట్. అండ్ 11th డిసెంబర్ అంతర్జాతీయ పర్వత దినోత్సవం. 18th డిసెంబర్ వచ్చేసి అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం, మైనారిటీల హక్కుల దినోత్సవం, ఇంపార్టెంట్. అండ్ 19th డిసెంబర్ గోవా విమోచన దినం. అండ్ 20th డిసెంబర్ అంతర్జాతీయ మానవ సంఘీభావ దినోత్సవం. 22nd డిసెంబర్ జాతీయ గణిత దినోత్సవం, ఇంపార్టెంట్. 23rd డిసెంబర్ కిసాన్ దివాస్, ఇంపార్టెంట్. అండ్ 24th క్రిస్మస్ లేదా 25th క్రిస్మస్ డే అనేది సెలబ్రేట్ చేస్తారు. అది ఇప్పుడు కూడా అదే రోజున పడే అవకాశం ఉంటుంది. సో 24th డిసెంబర్ని క్రిస్మస్ ఈవ్ అంటారు. తర్వాత 25 డిసెంబర్ సుపరిపాలన దినోత్సవం మన ఇండియాలో, క్వాయిడ్ ఏ ఆజం దినోత్సవం కూడా. 26th డిసెంబర్ కుస్తీ పోటీలు దినం అండి. ఓకేనా, ఇది ఓవరాల్గా 12 నెలలకు సంబంధించి ఏ నెలలో ఇంపార్టెంట్ డేస్ ఇవన్నీ కూడా సెలబ్రేట్ చేస్తారు. నేను ఏవైతే ఇంపార్టెంట్ చేశానో, ఇంపార్టెంట్ అనేవి చాలా ఎక్కువ సార్లు పరీక్షలు ఆడడం జరిగింది కాబట్టి వాటిని నేను ఎక్కువగా ఇంపార్టెంట్ అని చెప్పడం జరిగింది. కాబట్టి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఎవరైతే రైల్వే కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు, అది మిగతా ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, ఎస్ఏ, కానిస్టేబుల్ అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ప్రిపేర్ అవుతున్నారు, వాళ్ళందరికీ ఇది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.